హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వాట్సాప్లో ఎవరైనా మనకి క్యూఆర్ కోడ్ సెండ్ చేసినట్లయితే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్పేలో ఎలా మనీ పే చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను, లేకపోతే ఏం అర్థం కాదు. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ సహకరించండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఏదైతే క్యూఆర్ కోడ్ పంపిస్తారో వాట్సాప్లో అది మనం క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అవుతుంది, అది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది అనమాట. ఓకే, నేను గ్యాలరీలో ఓపెన్ చేస్తున్నాను. గ్యాలరీ ఓపెన్ చేసినట్లయితే ఇదిగోండి ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలంటే ఎలా స్కాన్ చేసి మనం పంపించాలని చెప్పి మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్పే యాప్లోకి వెళ్ళండి. ఓకే, ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్కాన్ ఎలా చేయాలంటే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ స్కానర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎటువంటి క్యూఆర్ కోడ్ లేదు కాబట్టి చూపించట్లేదు. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఇక్కడ ఫ్లాష్ అండ్ ఇమేజ్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇమేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మీరు వెనక్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందాక నేను చూసిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది. ఓకే, ఆ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఎలా వస్తుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కింద ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి కనిపిస్తాయి. క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది. ఇక్కడ పే అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మీ యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఎవరైనా మీకు వాట్సాప్లో క్యూఆర్ కోడ్ పంపిస్తే జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మీరు క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మీరు ఆల్బమ్స్లోకి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ఈజీగా డబ్బులు అనేది పంపించవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.